సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? మనం ప్రతి ఎపిసోడ్లోనూ ఒక మంచి నీతి కథ గురించి చెప్పుకుంటున్నాం కదా. అలాగే ఈరోజు ఎపిసోడ్లో కూడా నేను మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను. మీరు ఈ నీతి కథలతో పాటు చిన్నారి ఛానల్లో నేను క్విజ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాను. ఈ క్విజ్ని కూడా తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇందులో ఉండేటువంటి జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్నలు మీ తెలివితేటలను పెంచడానికి చాలా సహాయపడతాయి. మరి తప్పకుండా ఈ క్విజ్ కార్యక్రమాన్ని కూడా చూస్తారు కదా. మరి ఈరోజు కథ ఏంటో ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దామా? అనగనగా రాయవరం అనే గ్రామంలో సూరయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు పిల్లలు. అతను కొబ్బరికాయలు అమ్మే వ్యాపారం చేస్తుండేవాడు. చాలా కోపిష్టి, అత్యాశపరుడు కూడాను. కోపం వస్తే ఏం మాట్లాడతాడో అతనికే తెలిసేది కాదు పిల్లలు. ఆ చుట్టుప్రక్కల కొబ్బరికాయల దుకాణంలో లేకపోవడంతో అందరూ వచ్చి అక్కడే కొనుక్కునేవాళ్ళు పిల్లలు. అతని భార్య శాంతమ్మ పేరుకు తగ్గట్లుగానే చాలా శాంతంగా ఉండేదన్నమాట. భర్తకు వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉండేది. అయితే సూరయ్య తోటలో కొబ్బరికాయలను 5 రూపాయలకి తీసుకుని వచ్చి ఇక్కడ వచ్చి 25 రూపాయలకి అమ్మేవాడనమాట. అంటే 20 రూపాయల లాభాన్ని పొందేవాడు ఒక్కో కొబ్బరికాయకి. అప్పటి వరకు 25 రూపాయలకి అమ్మేవాడు. ఇక నుంచి 35 రూపాయలు చేద్దామనుకుంటాడు. ఈ విషయాన్ని భార్యకు చెప్తాడనమాట. అప్పుడు శాంతమ్మ అంటుంది, అదేంటండి, మనమేమో తోటలో నుంచి 5 రూపాయలకి కొనుక్కుని తెస్తున్నాము కొబ్బరికాయని, ఇక్కడ ఒక్కో కొబ్బరికాయని 25 రూపాయలకి అమ్ముతున్నాము. ఇప్పుడు లాభం బాగానే వస్తుంది కదా, ఇంకా 35 రూపాయలు చేయటం ఏంటండి? మరీ అంత అత్యాశకు పోకూడదు. ఇలా చేస్తే కనుక మన దుకాణానికి వచ్చేవాళ్ళు కూడా ఇంకా రారండి అని చెప్తుందనమాట. అయితే ఆ మాటలను పట్టించుకోకుండా సూరయ్య, నువ్వేం నాకు నీతులు చెప్పక్కర్లేదు, నువ్వే వ్యాపారాన్ని పాడు చేసేలా ఉన్నావు. నేను దుకాణంలో ఉన్నా లేకపోయినా నువ్వు దుకాణంలో కూర్చున్నప్పుడు ఒక్కొక్క కొబ్బరికాయని 35 రూపాయలకి అమ్మకపోతే గనక ఊరుకోను అని చెప్పి భార్య మీద విసుక్కుంటాడు. ఇదిలా ఉండగా ఒకరోజు ఒక వ్యక్తి దుకాణానికి వస్తాడు పిల్లలు. వచ్చి అడుగుతాడనమాట, కొబ్బరికాయ ఎంతండి అని చెప్పి అడుగుతాడు. అడిగితే 35 రూపాయలు అని చెప్తాడు సూరయ్య. ఏంటండి అంత ధర చెప్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు సూరయ్య, మా కొబ్బరికాయలు చాలా మంచివి, నీళ్లు కూడా ఎక్కువ ఉంటాయి, మీకు ఇష్టమైతే కొనుక్కోండి లేకపోతే లేదు అని చెప్పి కోపంగా కసురుకుంటాడనమాట. ఇక ఆ ఊళ్ళో వేరే దుకాణం లేదు. అందుకని చెప్పేసి చేసేది ఏమీ లేక అతను 2 కొబ్బరికాయలను ఒక్కొక్క కొబ్బరికాయకి 35 రూపాయల చొప్పున చెల్లించి తీసుకెళ్తాడు పిల్లలు. అయితే ఒకరోజు సూరయ్య తోటకి వెళ్లాల్సి వస్తుందన్నమాట. అప్పుడు భార్యతో చెప్తాడు, నేను ఇలా తోట వరకు వెళ్ళొస్తాను, ఈలోపు నువ్వు దుకాణాన్ని చూసుకో, ఎవరైనా కొబ్బరికాయలకు వస్తే కనుక తగ్గించి అమ్మొద్దు అని చెప్పి భార్యకి చెప్తాడు. సరేనని చెప్పి శాంతమ్మ దుకాణంలో కూర్చుంటుంది. ఇంతలో ఒక పెద్దావిడ వస్తుంది పిల్లలు కొబ్బరికాయలు కొనుక్కోవటానికి. అప్పుడు వచ్చి అంటుందన్నమాట, ఏమ్మా కొబ్బరికాయలు ఎంత అని చెప్పి అడుగుతుందన్నమాట. కొబ్బరికాయ 25 రూపాయలు పిన్నిగారు అని చెప్పి శాంతమ్మ చాలా శాంతంగా సమాధానమిస్తుంది. అయితే అప్పుడు ఆ పెద్దావిడ అంటుందన్నమాట, ఏమ్మా ఏమన్నా తగ్గించి ఇస్తావా కొబ్బరికాయలు, ఒక్కో కొబ్బరికాయ 20 రూపాయలకి ఇస్తావా అని అడుగుతుంది. అప్పుడు శాంతమ్మ, ఎన్ని కొబ్బరికాయలు కావాలి పిన్నిగారు అని అడుగుతుంది. 5 కొబ్బరికాయలు కావాలమ్మా అని చెప్తుంది ఆ పెద్దావిడ. సరే పిన్నిగారు తీసుకోండి అని చెప్పేసి ఇస్తుందన్నమాట. అయితే అప్పుడు ఆవిడ అంటుంది, 2 రోజుల క్రితం నేను మీ దుకాణానికి వచ్చానమ్మా, మీ ఆయన ఒక్కో కొబ్బరికాయ 35 రూపాయలు చెప్పాడు, నేను కొంచెం తగ్గించేవమన్నా కూడా ఆయన కోపంగా నన్ను కసిరేసుకున్నాడు, అస్సలు రూపాయి కూడా తగ్గదంటే తగ్గదన్నాడు, మీ ఆయన్ని కొంచెం కోపం తగ్గించుకోమనమ్మా, ఇలా ఉంటే కనుక మీ దుకాణానికి వచ్చేవాళ్ళు కూడా సరిగ్గా రారు అని అంటుందన్నమాట. అప్పుడు శాంతమ్మ, అలాగే పిన్నిగారు, ఇంకెప్పుడు మీకు కొబ్బరికాయలు కావాలన్నా సరే మా దుకాణానికే రండి అని చెప్పి చెప్తుంది. సరేనని చెప్పేసి ఆ పెద్దావిడ వెళ్ళిపోతుందన్నమాట. ఆవిడ వెళ్ళిందో లేదో సూరయ్య వస్తాడు. సూరయ్య రాగానే
శాంతమ్మ కొబ్బరికాయలు అమ్మిన డబ్బులు సూరయ్యకి ఇస్తుందన్నమాట. ఏంటి డబ్బులు తక్కువగా ఉన్నాయి అని చెప్పి అడుగుతాడు సూరయ్య. ఎన్ని కాయలు అమ్మావు అని చెప్పి అడుగుతాడు. 5 కాయలు అమ్మాను అని చెప్తుంది. ఎంతకు అమ్మావు అంటాడు. 20 రూపాయలకి అమ్మాను అని చెప్తుందనమాట. ఇంకా సూరయ్యకు బాగా కోపం వచ్చేస్తుంది. నీకు ఎంతకు అమ్మమని చెప్పాను, నువ్వు అమ్మిన ధర ఏంటి, నేను 35 రూపాయలకి అమ్మమని చెప్తే నువ్వు 20 రూపాయలకే అమ్ముతావా అని చెప్పి కోపడతాడనమాట. నీ మూలంగానే నాకు నష్టం వచ్చేలా ఉంది అని చెప్పేసి భార్య మీద కోపడతాడు. శాంతమ్మ అంటుందన్నమాట, అలా అయితే నన్నెందుకు వ్యాపారంలో కూర్చోబెట్టం, మీరే చూసుకోండి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు సూరయ్య విసుక్కుంటూ చాలా కోపంగా దుకాణంలో కూర్చుంటాడు పిల్లలు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు 3 వ్యక్తులు దుకాణం దగ్గరికి వస్తారు పిల్లలు. ఒక వ్యక్తి ఏమో సూరయ్య దుకాణం దగ్గరికి వెళ్తాడు కొబ్బరికాయలు కొనుక్కోవటానికి. ఇంకో 2 ఉంటారు. ఆ వ్యక్తులు కొంచెం దూరంగా ఉండి చూస్తూ ఉంటారనమాట. వాళ్ళిద్దరి పేర్లు గంగయ్య, ధనంజయ్య. అయితే ఇంకో వ్యక్తి కొబ్బరికాయలు కొనుక్కోవటానికి వెళ్ళాడు కదా పిల్లలు, అతను అడుగుతాడనమాట సూరయ్యని, కొబ్బరికాయ ఎంతండి అని చెప్పేసి అడుగుతాడు. 35 రూపాయలు అని చెప్పి చెప్తాడనమాట. ఏమైనా తగ్గుతుందా అని అతను అడగటం, ఇతను రూపాయి కూడా తగ్గించను, ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే లేదు అని కోపంగా సమాధానం చెప్పడం, ఇవన్నీ కూడా ఈ 2 వ్యక్తులు గమనిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు అనుకుంటారనమాట, అతను సూరయ్య ₹1 కూడా తగ్గటం లేదు, ఊళ్ళో కొబ్బరికాయలు కొట్టు లేదని చెప్పేసి ఎక్కువ ధరకు అమ్మేసి అందరినీ మోసం చేస్తున్నాడు. ఇతని దుకాణం ఎదురుగుండానే మనం వేరే దుకాణం పెట్టి ఇతనికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అనుకుంటారనమాట. అప్పుడు గంగయ్యతో ధనంజయ్ అంటాడనమాట, మరి దానికి పెట్టుబడి కావాలి కదా అని చెప్పి అంటాడు. అప్పుడు గంగయ్య అంటాడు, పెట్టుబడి లేకుండానే నా దగ్గర ఒక ఉపాయం ఉంది అని చెప్పి అతని చెవిలో చెప్తాడనమాట. వాళ్ళు అనుకున్నట్లుగానే వాళ్ళ పథకం ప్రకారం మరుసటి రోజు ఫస్ట్ గంగయ్య వెళ్తాడు పిల్లలు సూరయ్య దుకాణానికి. వెళ్ళి కొబ్బరికాయలు కావాలని అడుగుతాడనమాట. అప్పుడు సూరయ్య ఎన్ని కొబ్బరికాయలు కావాలి అని అంటాడు. నాకు 200 కొబ్బరికాయల వరకు కావాల్సి ఉంటుంది, మీరు ఒక్కొక్క కొబ్బరికాయని ఎంత రేటుకి అమ్ముతున్నారు అంటాడు. ఒక్కొక్క కాయ 35 రూపాయలు అని అంటాడనమాట. ఎక్కువ కాయలు కాబట్టి తగ్గిస్తారా ఏమైనా అని చెప్పి అంటాడు. సరే అయితే 30 రూపాయలు చేసి తీసుకోండి అంటాడు సూరయ్య. అప్పుడు భార్య అంటుందన్నమాట, ఏమండి మొత్తం కొబ్బరికాయలు ఒక్కళ్ళకే ఇచ్చేస్తే ఊళ్ళో వాళ్ళు ఎవరైనా వస్తే కొనుక్కోవటానికి ఎలాగండి అని అంటుంది. అప్పుడు సూరయ్య, ఇంత పెద్ద బేరం వస్తే పోగొడతావా నువ్వు, ముందు లోపలికి వెళ్ళు, నాకేం చెప్పక్కర్లేదు, మొన్నటి వరకు 25 రూపాయలకి అమ్మాం కదా, ఇప్పుడు 35 రూపాయలు అమ్ముదాం అనుకుంటున్నాను, ఇది పెద్ద బేరం కదా, 35 రూపాయల కొబ్బరికాయ నేను ఇప్పుడు 30 రూపాయలకి అమ్ముదాం అనుకుంటున్నాను, నువ్వేం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపో అని చెప్పి భార్య మీద కోప్పడతాడనమాట. ఇక ఆ వ్యక్తికి కొబ్బరికాయలు కొనుక్కోవటానికి వచ్చాడు కదా పిల్లలు, ఆ వ్యక్తికి ఒక్కో కాయను 30 రూపాయల చొప్పున 200 కొబ్బరికాయలను అమ్ముతాడు పిల్లలు. అతను ఆ 200 కొబ్బరికాయలకి ధరను చెల్లించి కొబ్బరికాయలు తీసుకుని వెళ్ళిపోతాడు. అతను వెళ్ళాడో లేదో ధనంజయ్ వస్తాడు పిల్లలు. వచ్చి కొబ్బరికాయలు కావాలని అడుగుతాడనమాట. ఎన్ని కొబ్బరికాయలు కావాలి అంటాడు సూరయ్య. నాకు ఒక 200కి పైగా కొబ్బరికాయలు కావాలి అంటాడు ధనంజయ్య. మీ దుకాణంలో చూస్తే కొబ్బరికాయలు ఉన్నట్లు లేవే అంటాడు ధనంజయ్య. నేను తోటకెళ్ళి 200 కొబ్బరికాయలని తీసుకువస్తాను, కానీ ఒక్కో కొబ్బరికాయ ధర 100 రూపాయలు అని చెప్తాడు సూరయ్య. దానికి ధనంజయ్య, రేటు ఎంతైనా పర్వాలేదండి, నాకు కొబ్బరికాయలు అత్యవసరం, మీరు తీసుకురండి అని చెప్పి అంటాడనమాట. సరేనని చెప్పేసి ఈ సూరయ్య తోటలో ఎప్పుడు తెచ్చేవాడు కదా, కొనుక్కొచ్చేవాడు కదా కొబ్బరికాయలు, ఆ తోట దగ్గరికి వెళ్తాడు. అక్కడ కూడా కొబ్బరికాయలు అయిపోతాయి అన్నమాట. అయ్యో ఇంత మంచి బేరం వచ్చింది, ఇప్పుడే కొబ్బరికాయలు లేకుండా అయిపోయాయి, ఏం చెయ్యాలా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉండగా ముందు తను గంగయ్యకు 200 కొబ్బరికాయలు అమ్మాడు కదా పిల్లలు, అతను గుర్తొస్తాడనమాట. అతను ఎంతో దూరం వెళ్ళి ఉండడు, ఒకసారి అతన్ని వెళ్ళి అడుగుతాను, కొబ్బరికాయలు తిరిగి ఇవ్వమని చెప్పేసి అడుగుదామని చెప్పేసి వెళ్తాడు పిల్లలు. అతని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అడుగుతాడనమాట, ఏమండి ఇందాక మీకు 200 కొబ్బరికాయలు అమ్మాను కదా, ఇప్పుడు నాకు అవి అర్జెంటుగా కావాలి, నేను మీకు డబ్బులు ఇచ్చేసేస్తాను, ఆ కొబ్బరికాయల్ని నాకు తిరిగి ఇచ్చేయమని చెప్పి అడుగుతాడు సూరయ్య.
దానికి గంగయ్య, అలా ఎందుకు ఇస్తానండి నేను, ఇప్పుడు నేను మీ దగ్గర ఒక్కోటి 30 రూపాయలకి కొనుక్కున్నాను, అవి నేను మా ఊళ్ళోకి వెళ్ళి 50 రూపాయలకి అమ్ముకుంటాను కొబ్బరికాయలని, నాకు ఇంకా లాభం వస్తుంది కదా, నేనెందుకు ఇప్పుడు మీకు 30 రూపాయలకి అమ్ముతాను, నేను ఇవ్వనంటే ఇవ్వను అంటాడు గంగయ్య. అప్పుడు సూరయ్య చేసేది లేక, ఆ 50 రూపాయలు ఒక్కొక్క కొబ్బరికాయకి నేనే చెల్లిస్తాను, ఆ 200 కొబ్బరికాయలని నాకు ఇచ్చేయమని చెప్పేసి 200 కొబ్బరికాయలని కూడా కాయకి 50 రూపాయల చొప్పున చెల్లించి తీసేసుకుంటాడు. ఆ కొబ్బరికాయలని తీసుకుని తన దుకాణానికి బయలుదేరుతాడు. పిల్లలు బయలుదేరుతూ లోపల అనుకుంటాడనమాట, ఇప్పుడు నాకు దీనికి రెట్టింపు లాభం వస్తుంది, ఇప్పుడు నేను ఒక్కో కొబ్బరికాయని 100 రూపాయలకు అమ్ముతాను, దీనికి రెట్టింపు లాభం వస్తుందని చెప్పేసి లోపల చాలా సంతోషిస్తూ దుకాణానికి చేరుకుంటాడనమాట. అయితే ఆ దుకాణానికి వెళ్ళేటప్పటికి అక్కడ ఆ వ్యక్తి ఉండడు. అతనికి కంగారు పుడుతుందనమాట. ఏంటి, నేను తోటలోకి వెళ్ళి కొబ్బరికాయలని తీసుకొస్తాను, ఇక్కడే కూర్చోమని చెప్పాను, ఈ వ్యక్తి ఏంటి కనిపించటం లేదు అని కంగారు పడుతూ భార్యను పిలుస్తాడు. ఇక్కడ కొబ్బరికాయలు కొనటానికి వచ్చాడు కదా, ఆ వ్యక్తి ఏడి అని అంటాడు. ఏమో నాకు తెలియదండి, ఎక్కడికి వెళ్ళాడో నేను చూడలేదు అని చెప్పి అంటుందన్నమాట. అప్పుడు భార్య మీద కేకలేస్తాడు, నీకు మరీ బాధ్యత లేకుండా పోతుంది, ఎంత మంచి బేరాన్ని వదిలేస్తే ఎలాగా, ఇప్పుడు మనకు ఎంత నష్టం వస్తుందో నీకు తెలీదా అని చెప్పేసి గట్టిగా భార్య మీద కేకలేస్తాడు. అప్పుడు శాంతమ్మ అంటుంది, ఎందుకండి నా మీద అరుస్తారు, నేను ముందే చెప్పాను కదా మీకు, అత్యాశకు పోకూడదండి, మనం 25 రూపాయలకే అమ్ముకుందాము కొబ్బరికాయల్ని అని చెప్పాను, మీరే నా మాట వినిపించుకోలేదు, ఇప్పుడు నా మీద కేకలేస్తారేంటి అని చెప్పి అంటుంది. తనకు బాగా నష్టం వాటిల్లిందని చెప్పేసి డేలా పడిపోతూ అలా కూర్చునిపోతాడు సూరయ్య. ఇక ఇంతలో ఈ గంగయ్య వీళ్ళున్నారు కదా, గంగయ్యను ధనంజయ్య పిల్లలు, వాళ్ళిద్దరూ సూరయ్యకు బాగా బుద్ధి చెప్పామని, అతడి కొబ్బరికాయలతోనే లాభం పొందామని చెప్పేసి అనుకుంటారనమాట. ఇంతలో గంగయ్య అంటాడు, ఇప్పుడేముంది, ఇంకా బుద్ధి చెప్పాలి అతనికి, అతని దుకాణం ఎదురుగానే మనం కొబ్బరికాయల దుకాణం పెడదాము అని చెప్పి అంటాడు. ఇక ఆ మరుసటి రోజు గంగయ్య ధనంజయ్య ఇద్దరూ కలిసి అతని దుకాణం ఎదురుగానే కొబ్బరికాయల దుకాణం పెడతారు. పిల్లలు తక్కువ ధరకి ఇస్తారనమాట, ఊళ్ళో ప్రజలందరికీ తక్కువ ధరకి ఇస్తారు, అందరితోనూ చక్కగా కలివిడిగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారనమాట. అలా ఉండేటప్పటికి ఊళ్ళో జనమందరూ కూడా సూరయ్య దుకాణానికి వెళ్లకుండా ఇక్కడ తక్కువకే వస్తున్నాయి కదా పిల్లలు, అంతేకాకుండా చాలా మంచిగా మాట్లాడతారనమాట వాళ్ళు, అందుకని చెప్పి అందరూ కూడా ఇక్కడికే వచ్చి కొనుక్కుంటారు. అప్పుడు రాను రాను సూరయ్య వ్యాపారం క్షీణిస్తుంది. పిల్లలు లోపల పశ్చాత్తాప పడుతూ ఉంటాడనమాట. తను చేసిన తప్పు వల్లే అత్యాశకు పోయి ఉన్న వ్యాపారాన్ని పోగొట్టుకున్నానని చెప్పేసి లోపల చాలా బాధపడుతూ ఉంటాడు. పిల్లలు ఇక భార్య అంటుందన్నమాట, నేను చెప్తే విన్నారా మీరు, అత్యాశకు పోయారు, ఇప్పుడు ఏమైంది, ఉన్నదాన్ని కూడా పోగొట్టుకున్నాము అని చెప్పి గట్టిగా కోపడుతుంది భర్తని. ఇలా రోజు రోజుకి తన వ్యాపారం క్షీణించి ప్రజలెవ్వరూ తన దగ్గరికి కొబ్బరికాయలు కొనుక్కోవడానికి రాకపోవడంతో ఇదంతా తన చేజేతులా తనే తన వ్యాపారాన్ని నాశనం చేసుకున్నానని, తన కోపంతో ఉన్న వ్యాపారాన్ని పోగొట్టుకున్నానని, అత్యాశకు పోవటం మూలంగానే ఇలా జరిగిందని చెప్పేసి బుద్ధి తెచ్చుకుని ఇక ఆ రోజు నుండి కూడా ఆ ఊరి ప్రజలతో మంచిగా ఉంటూ అందరినీ కలుపుకుంటూ తక్కువ రేట్లకే చక్కగా కొబ్బరికాయల్ని అమ్ముకుంటూ సంతోషంగా జీవిస్తాడు. పిల్లలు విన్నారు కదా ఈ కథను, ఏమర్థమైంది మీకు ఈ కథ ద్వారా? పిల్లలు అత్యాశకు పోకూడదు, అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుంది, తన కోపమే తన శత్రువు అనే సామెత కూడా ఉంది తెలుసా పిల్లలు మీకు? అందరితోనూ మంచిగా ఉండాలి, చక్కగా మాట్లాడాలన్నమాట, అంతేగాని కోపంగా కసురుకుంటూ మాట్లాడకూడదు ఎవరితోనూ, నీతిగా నిజాయితీగా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, సత్ప్రవర్తనతో మెలగాలి, సరేనా? ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరొక నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా?
ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.